సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు గత కొన్ని రోజులుగా మరి సాక్షి మీడియాలో కూర్చొని జర్నలిస్టులు అని చెప్పుకుంటూ, సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ అమరావతి మీద, అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలకు మేము నిరసిస్తూ ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. మేము ఇప్పుడు ఒక్కటే చెప్తున్నామండి, గత 5 సంవత్సరాలు అమరావతి మీద, అమరావతి మహిళల మీద ఎంతో కించపరిచే విధంగా మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో దెబ్బతీశారు. ఇంకా అది చాలనట్టు ఈ రోజు మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి అమరావతి ప్రపంచ రాజధానిగా ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారవుతున్నాయి. దాన్ని ఓర్చుకోలేక ఎలాగైనా సరే ఇక్కడ అలజలు సృష్టించి శాంతి భద్రతకు విఘాతం కలిగించి మరి పెట్టుబడులు రానియకుండా చేయాలని ఒక కుట్రతో, పక్కా ప్లాన్ తో ఇదంతా చేస్తున్నారు మేము చెప్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ రోజు మరి హోం మినిస్టర్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మేము ఒక్కడే చెప్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇంతవరకు చర్యలు ఏమీ కనిపించట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. మహిళలను కించపరిచే వాళ్ళు ఎవరు కూడా మరి ఏ మాట మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళ మీద గట్టిగా చర్యలను తీసుకోవాలని తెలియజేస్తూ జై భీమ్, జై అమరావతి. రోజు మరి వారం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, కృష్ణరాజు గారు కానీ మా మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము వారం రోజులు నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఇంతవరకు సాక్షి యాజమాన్యం బయటకు వచ్చి, ఒక ఆడావిడ CEO సాక్షికి భారతీరెడ్డి గారు బయటకు వచ్చి మరి తప్పు అయిపోయింది క్షమాపణ అనకుండా పేపర్లో ఒక హెడ్లైన్ రాసి మేము ఖండించామని చెప్తే సరిపోతుందా అండి? మరి మాకు ఇంతకాలం మేము చేసిన వాళ్ళకి ఏ రోజు మహిళల మీద గౌరవమే లేదండి. ఇంట్లో మహిళల మీదే లేదు, బయట మా మీద ఏముంటుంది? ఆఫ్టర్ ఆల్ మేము అంత అత్త ఆడబిడ్డ లెక్కలేదు వాళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సాక్షి రెడ్డి గారు కానీ ఒకటే చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణరాజు గారు మాట్లాడిన కన్నా ఇంకా దారుణంగా మాట్లాడాడు మా అందరినీ. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టాం నిన్న. ఆయన అరెస్ట్ చేయాలి, ఎమ్మటే అరెస్ట్ చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బెయిల్ మీద ఉండాను అని కూడా మర్చిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చి అసలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఆర్గనైజ్డ్ అంతే. ఇదంతా ఆర్గనైజ్ చేసుకొని చేస్తున్నామని చెప్పి చెబుతున్నాడు. అలాంటి ఆయన తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఇంకోటి మరి భారతీరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీడియా పరంగా వచ్చి మాకు క్షమాపణ చెబితే బాగుంటుంది. ఆ లెక్కన రోజు ఇలాంటి నిరసనలే కొనసాగుతాయి. అట్లాగే చంద్రబాబు గారికి వాళ్ళ తల్లికి వందనం వేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. 3 రోజుల నుంచి వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఆపరాశేస్లోనే ఉన్నారు. వాళ్ళందరికి కూడా మరీ ధన్యవాదాలు చెబుతున్నాం. బాబు గారికి కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కానీ అందరి తరఫున, తల్లులు అందరి తరఫున ధన్యవాదాలు చెబుతున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. గత పరిపాలకుడు పాలనలో 5 సంవత్సరాలు నియంత పాలనలో మేము రాజధాని కోసం, రాజధానిలో ఉద్యమం కొనసాగించాం. ప్రపంచమంతా చూసింది. ప్రపంచమంతా చూసి ఆడవాళ్ళు, మహిళలు ఏ రోజు రోడ్డు మీదకి రాని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. వీరు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అని విశదంగా పరిశీలించి వీళ్ళు తరతరాలు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన భూమిని రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన గనులు అని గుర్తించి మరి 164 సీట్లు రావడానికి కూటమి ప్రభుత్వానికి ఓతనిచ్చింది అంటే అమరావతి ఉద్యమమే. ఎందుకు అంటే మహిళలందరము కూడా మా యొక్క రక్త మాంసాలు ఒలిచి మరి రోడ్ల మీద తిరిగి మరి ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగాము. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడటానికే కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి, దిశ నిర్దేశం చేయడానికి తిరిగిన వాళ్ళు అంటూ ఉంటే అమరావతి మహిళా రైతులు, మహిళా కూలీలు మరి ముఖ్యంగా. అయితే వీరందరినీ గమనించిన రాష్ట్ర మహిళా తల్లులందరూ కూడా మాకు మరి అందరూ చూసి మాకు అందరూ కూడా భరోసా ఇచ్చారు. అమ్మా, ఈసారి ప్రభుత్వం అంటూ వస్తే అది మేలు చేసే ప్రభుత్వం అయిద్దని చెప్పారు. అలాగనే మేము వెళ్ళిన ప్రతి నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మరి లోకేష్ గారు కానీ, ఎవరైనా బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఆ రోజు మద్దతు ఇచ్చారు, ముందుకొచ్చారు. రాష్ట్ర రాజధానికి ప్రతి ఒక్కరు ఓట్లు వేసి చరిత్రలో కని విని ఎరగని రీతిలో 164 సీట్ల పట్టం కట్టిన చరిత్ర ఎంత ఉందంటే అమరావతి రాజధాని మహిళల పాత్ర ప్రాముఖ్యం. అయితే ఈరోజు మమ్మల్ని మానసికంగా, శారీరకంగా గత 5 సంవత్సరాలు కృంగుబాటు చేసింది కాక ఈరోజు మా ప్రాణాలను కూడా బలి తీసుకోవటానికి తయారైంది
కేవలం రాజకీయ కక్షతో అమరావతి రాజధాని పతనాన్ని చూద్దామన్న ఉద్దేశంతో గత 5 సంవత్సరములు చేతగాక మా మీద అనేక దాడులు చేసి మరి ఆ రోజు కోర్టుల ద్వారా రౌడీల ద్వారా తను ఎన్ని రకాలుగా చేయాలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా చేసి వల్ల కాక చివరికి ఈరోజు తన సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని ఇప్పుడు పైశాచిక ఆనందం పొందుతున్న సాక్షి మీడియా అధినేత అయిన భారతమ్మ గారిని అడుగుతున్నాం. మేము మీకు చేతనైతే మాతో డిబేట్కు రండి, మేము మాట్లాడతాం, రైతులుగా మేము మాట్లాడతాం. అంతేకాని మాటికి మా దగ్గరికి మమ్మల్ని సాక్షి మీడియాలో ఎవరో పేరు ఊరు తెలియని వాళ్ళని పెట్టి వీళ్ళు జర్నలిస్టుం కాదు మేమని చెప్తున్నా కూడా వాళ్ళని పెట్టి కూర్చోబెట్టి మీరు నీచమైన సంస్కృతికి తెర తీశారు అంటే ఇది మీ పతనానికి నాంది. ఆ రోజు 164 సీట్లు వచ్చినాయి, 11 సీట్లతో పరిమితం అయ్యారు. కానీ ఈరోజు మీరు ఆడవాళ్లతో పెట్టుకున్న వారు చరిత్రలో పైకొచ్చిన వారు లేనే లేరు. ఇవాళ మేము ముద్దన్నం తినడానికి నోచుకోకుండా చేస్తున్నారు, మా పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. రాజధాని భవిష్యత్తే కాదు రాష్ట్ర భవిష్యత్తు కూడా నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారంటే మీ సమాధి మీరే తీసుకుంటున్నారని చెప్తున్నాం. ఈరోజు చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వంలో ర్యాలీ చేస్తున్నామంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మంచి ఎంతవరకు మంచి పాముని కర్రతో కొట్టకపోతే అది మనల్ని కాటేస్తుంది. విషమ ప్రచారం చేస్తా ఆడవాళ్ళని ఇవాళ రోడ్లకి ఈడుస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటే అది మాత్రం సభ్య సమాజం మిమ్మల్ని బట్టి సంతోషించదు. ఎందుకంటే ప్రపంచ దేశాలందరూ చూస్తున్నారు. ఇటువైపే రాజధాని అభివృద్ధి గురించి చూస్తున్నారు, రాజధానిలో జరిగే ప్రతి పని చూస్తున్నారు. కానీ ఈరోజు మరి రాజధాని నిర్మాణం జరుగుతుంది అంటే అక్కసు తట్టుకోలేక మరి ఆ రోజు మహిళలే ముందుకొచ్చి వీళ్ళు మమ్మల్ని ఓడించారు, మా జీవితం ఇలా అయిందని చెప్పి ఎంత శాడిస్ట్ అంటే ఎంత సైకో అంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఆడవాళ్లే దొరికారు మమ్మల్ని ఈ విధంగా నీచమైన మాటలు మాట్లాడేటప్పుడు. మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ 2 బిడ్డలు, మీ భార్య, స్త్రీ జాతి మొత్తం కూడా తల వంచుకునే రకంగా నువ్వు మాట్లాడావంటే ఇదే నీ పతనానికి నాంది. ఈరోజు మేము రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది అసలు? నువ్వు చేసిన వ్యాఖ్యలేగా. మరి 4 రోజులు అరెస్ట్ చేస్తున్నారు, 5వ రోజు కోర్టులో మాకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. ఏంటి న్యాయం? న్యాయమూర్తులకి భార్యలు లేరా? లాయర్లకు భార్యలు లేరా? పోలీసు వారికి భార్యలు లేరా? జర్నలిస్టులకు భార్యలు లేరా? అందరూ మహిళా లోకం కాదా? భూమాత తల్లి కాదా? మరి ఇంతమందిని మరి మమ్మల్ని ఒక్కళ్ళని కాదు కదా, మహిళా జాతిని అంత అవమానించి మరి మీరు అంటే